హాయ్, వెల్కమ్ టు జిఆర్ విధాతనిస్. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 ఈ రోజు రిలీజ్ సందర్భంగా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో ఇక్కడ ఈ చిత్రాన్ని మొదటిసారిగా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను అడిగి వివరాలు తెలుసుకుందాం. పోయే మూమెంట్ లో ఉంటుంది, కానీ ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి రాలేక శివుణ్ణి పంపిస్తాడు, శివుని రూపంలో పంపిస్తాడు. ఆయన దహనకాండం చేసేదానికి శివుడు ఆవహించుకుంటాడు ఆమెనంగా. నేను లాస్ట్ లో క్లైమాక్స్ లో పోయినానండి. అది మొత్తం మీద 2 పాయింట్లే నాకు అర్థమైంది. దేశం గురించి అదే చెప్తే కదా ఇందాక, దేవుడు లేడన్న వారికి దేవుడు ఉన్నాడని చెప్పినాడు. ఈ దేశం జోలికి వచ్చే వాడిని ఎవరైనా ఎటువంటి వాడినైనా అర్థం చేస్తామనేది అవి 2 పాయింట్ అయినది కదా, రిలీజ్ అయినది కదా. ఎక్కడ వదిలినా కూడా సూపర్ హిట్ బొమ్మ అండి, దాని గురించి నో డౌట్. హైలైటే, ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అనండి ఈ సినిమా. దేవుడు లేని వాళ్ళు నమ్మని వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఎవరికి దేవుడికి ఎగతాలు చేయొద్దు. ఎవరైనా రీడింగ్ తప్పు తిప్పు చెప్పిండు అనుకో, ఒకటే చెప్తున్నా, వాడు వేస్ట్ గాడే. ఎందుకంటే ఇలాంటి సినిమా ఒక మాస్ సినిమాలో ఒక లవ్ స్టోరీ పక్క పెట్టేసి దేవుని సినిమాకి ఎవరైనా తప్పుగా చెప్పిండు అనుకో, భగవంతుడు శిక్షిస్తాడు. ఒకటే చెప్తున్నా, సినిమా ప్రకారం చూడాలి. మన హిందూ ధర్మం ఒక హిందూ ధర్మం లెక్క చూడాలి. మనం గొప్పగా తీసినాం, చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ప్యాన్ సినిమా ఇది ఒక గొప్ప సినిమా, మంచి సినిమా, అంతవరకు చూసుకోవాలి. కానీ వేరే వాళ్ళు మాత్రం ట్రోల్స్ అవి చేయొద్దు, తప్పు. వేరే సినిమాలు చేసి వేసుకోవాలి, ఇలాంటి సినిమా చేయొద్దు. చేసే వాళ్ళకి చెప్తున్నా, ఒక భగవంతుని సినిమా భగవంతుని లెక్కని చూడాలి, అంతవరకు చూడాలి. తప్పు లెక్కలు మాత్రం చేయొద్దు. జై బాలయ్య, జై బాలయ్య ఒకటే కోరుకుంటున్నా. బాలయ్య గారికి సన్మానం చేయాలి, ఆయనకు ఒక అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకొకటి, మనం కుంభమేళలో అక్కడ పోయి షూటింగ్ తీసిందంటే మామూలు మాట కాదు. 140 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళ వచ్చింది. దాంట్లో అక్కడ పోయి బోయపట్ల తీసిందంటే నిజంగా ఆయనకి దండం పెట్టాలి. మన ఎవరికి బోయపట్ల దండం పెట్టాలి. ఎందుకంటే అక్కడ సినిమా షూటింగ్ తీయాలని మామూలు మాట కాదు. ఒక్క సంవత్సరం 40 ఏళ్ళ కంటే ఆడ మన సినిమా తీయడమే ఆ గెటప్ కి అది అదృష్టం మనం భావించుకోవాలి. మన గొప్పతనం మన తెలుగు సినిమా పోయిందంటే అదొక ప్రపంచం మొత్తం రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రతి సినిమా ఇలాంటి సినిమా తీసిన మాత్రం ఒకటే చెప్తున్నా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా లెజెండ్ అఖండ 2. ఇది ఓళ్ళు ఆపరు కూడా. ఎన్ని అడ్డంకులు వేసినా కూడా దేవుడిని ఓళ్ళు ఆపడు, ఓ లేడు పుట్టడు కూడా. బ్లాక్ బస్టర్ రివ్యూ దొరుకుతాయి కదా, వాళ్ళకు వస్తాయి, ఇంత అమౌంట్ వస్తాయి. మా బాలయ్య బాబు బ్రతికిచ్చేస్తున్నాడు అనుకోని బ్రతికేయండి భయ్య. అంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, బాలయ్య బాబు గారికి ఫీమేల్ ఫ్యాన్స్ తక్కువ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇటువంటి యాక్షన్ మూవీకి ఓవరాల్ గా కూడా ఫీమేల్ ఫ్యాన్స్ తక్కువ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ మీరేమో ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చేసారు. మాకు పిచ్చి భయ్యా. ఉన్న వాళ్ళు అందరూ ఫ్యాన్సే. ఎక్కడైనా లాస్ట్ లో బాలయ్య పాట రావాల్సిందే, ఏ పబ్బులో అయినా సరే ప్లే అవ్వాల్సిందే. బాలయ్య బాబుకి అందరూ ఫ్యాన్సే. అది ఓన్లీ లేడీసా, మెన్సా, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ కాదు, అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ బాలయ్య ఫ్యాన్స్. అంటే బాలయ్య బాబు పైసా వసూలు ఇలాంటి సినిమాలో అయితే ఎంజాయ్ చేయడానికి సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ మీరిద్దరు అంటే ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్. మేము సినిమా లవర్స్ అండి. మేము బాలయ్య బాబుకి, ఇటు పవన్ కళ్యాణ్ కి, చిరంజీవి గారికి అని కాదు, మేము సినిమా ఫ్యాన్స్. ఏ సినిమా రిలీజ్ అయినా మేము ఖచ్చితంగా సినిమాకి వెళ్తాం, సినిమా చూస్తాం. మేము పబ్బు మూవీస్ పబ్బులో ఎంజాయ్ చేయాలి, దేవుడు మూవీస్ దేవుడు ఎలా ఎంజాయ్. మన హిందూ ధర్మంలో ఎక్కడ ఎలా ఎంజాయ్ చేయాలో ప్రతి దానికి ఒక రూల్ ఉంది భయ్య, మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడం అంతే. బాలయ్య బాబు గారు శివుడుగా చేశారు, ప్రభాస్ శివుడుగా చేశారు, ఇది వరకు చిరంజీవి గారు కూడా చేశారు. మీకు వీళ్ళల్లో శివుడు చేసిన వాళ్ళలో ఎవరు నచ్చారు? అమ్మో, ఇలా అడుగుతావు ఏంటి భయ్య? కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ భయ్య. బాలయ్య బాబే నచ్చాడు. ప్రభాస్ గారు చేశారు, ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా వస్తున్నారు. కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి బాలయ్య బాబు గారు. మేము బాలయ్య బాబు గారికి ఫస్ట్ టైం మీరు ఫ్యాన్ అయిన మూమెంట్ ఏంటి? ఆ సినిమా ఫస్ట్ టైం ఫ్యాన్ అయిన మూమెంట్ అలా ఏం లేదు భయ్య. బాలయ్య బాబుది ఏదన్నా అంటే, బాలయ్య బాబు ఇట్లా అంటే ట్రైన్ వెనకకి వెళ్ళింది చూడండి భయ్య, మైండ్ బ్లాక్ అయిపోయింది. ట్రైన్ అప్పుడు ఫ్యాన్ అయిపోయాను. నేను ఎదురెళ్ళినా దానికే ప్రాబ్లం, నువ్వు ఎదురొచ్చినా నీకే రిస్క్ అంటాడు కదా, అక్కడ ఫ్యాన్ అయిపోయాం. చాలా బాగా చేశారు సినిమా. డైరెక్షన్ గురించి అసలు బోయపాటి గారి డైలాగులు కాదు అవన్నీ, సినిమా మొత్తం ఆయన చేసి చూపించారు. మీకు లాస్ట్ లో చూపిస్తారు మొత్తం. బోయపాటి ఎంత కష్టపడుతున్నారు డైరెక్టర్స్. ఫేక్ రివ్యూస్ ఇచ్చుకుంటా ఫ్యామిలీ ఆడియన్స్ ని రాకుండా చేయకండి. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ చూడాల్సిన మూవీ. మంచి మూవీస్ ని చూడనివ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ సేమ్ ఇది వరకు లాగే అంటే మళ్ళీ రెప్లికా చేసినట్టు తప్ప న్యూగా లేదన్నారు. ప్రతి మ్యూజిక్ లోనూ గూస్ బంప్స్ వస్తాయి భయ్య. పిచ్చోళ్ళు అలా చెప్పేవాళ్ళు. అసలు తమన్ చాలా బాగా చేశాడు, సూపర్.
బాలయ్య బాబుని చూడంగానే ఒకటి కొట్టాలనిపిస్తా అన్నారు కదా, తమను నిజంగానే అలాగే కొట్టాడు. నార్మల్ గా కొట్టలేదు, ఎరగొట్టాడు అసలు. చాలా బాగా చేశారు. ఫైట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. మనం ఒక విజువల్స్ ఉంటాయి కదా, విజువల్స్ మనం చూసినప్పుడు మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటాయి కదా, సేమ్ అలాగే ఒక 4-5 సీన్లు ఉంటాయి, ప్రతిదీ ఫీడ్ అయిపోయింది మైండ్ లో. చూసాం, అఖండ 1 కూడా చూసాము, ఇది కూడా చూసాము. ఏ సినిమా అయినా రిలీజ్ రోజు ఖచ్చితంగా చూస్తాం. అఖండ ఫస్ట్ నేను చూడలేదండి, మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఫస్ట్ పిలిచికొచ్చాడు. బేసిక్గా నేను బాలయ్య బాబు ఫ్యాన్, చూడదు, సో మా ఆవిడని పిలుచుకొని వచ్చేసాను ఫస్ట్ డే ఫస్ట్ షోకి. యా, మూవీ థియేటర్ లో చూడడం ఫస్ట్ టైం యాక్చువల్ గా బాలయ్య బాబు సినిమా. నేను పెద్దగా చూడను, చాలా నచ్చింది నాకు. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తన యాక్టింగ్ కానీ. అసలు కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి అసలు చూడంగానే. సినిమా చాలా బాగుందన్న. అఖండ 2 మాత్రం అయితే ఒక వేరే లెవెల్ ఉందన్న. అసలు నేను ఇలాంటి సినిమా చూస్తాను అనుకోలేదు. ఈ సినిమా చూసినాక నా జన్మ ధన్యమైందన్న. అసలు దేవుడు, ఒక శివుడు అనేది ఒక ప్రత్యక్షమై ఒక అమ్మ, ఒక భక్తుడు వాళ్ళ అమ్మ కోసం వెళ్ళి తలకోరి పెడతారన్న శివుడు. ఆ సీన్ మాత్రం అయితే వేరే లెవెల్ అన్న. అసలు శివుడు అంటే ఒక దేవుడు లేడు అనే వాడు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు బోయపాటి సీన్ గారు ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇందులో విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అసలు ఫస్ట్ 20 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక హై రేంజ్ లో ఉంటుంది సినిమా. ఇందులో డైలాగ్స్ మాత్రం అయితే ఒక వేరే లెవెల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన దేశం చూడు, త్రిశూలం పట్టిన దైవం చూడు, విధిని మార్చేది ఎవడరా అనే డైలాగ్స్ ఉన్నాయన్న. ఆ డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్. ఇంకో డైలాగ్ ఉంటుంది, విలన్ నక్కుతప్పుడు పొడుస్తప్పుడు అతన్ని త్రిశూలం ఇట్లా హార్ట్ బీట్ చూసుకుంటూ పొడుస్తుంటాడు. అయిపోయిన తర్వాత కొట్టేసి నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడన్నా. దానికి మాత్రం చాలా బాగా నవ్వుకున్నాము. పబ్లిక్ అయితే ఏంది అసలు, ఏంటి అబ్బా, ఏం సీన్స్, ఏమి ఫైట్స్, ఒక రక్తపాతం చూపించారన్న సినిమాలో. అసలు చాలా బాగుంది. మన బాలయ్య గారు ఒక తాండవం, ఒక శివుడు, ఒక ఉగ్ర రూపం అన్ని చూపించారు. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. అఖండ 1కి అఖండ 2కు చాలా తేడా ఉంది. అఖండ 2 అనేది ఇక్కడికి ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. అఖండ 1కి ఒక మిరాకిల్ చూపించారు. అఖండ 2 నథింగ్, దీని ముందు నథింగ్. ఎందుకంటే ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, మన హైందవ ధర్మం గురించి ఇంకా చాలా బాగుంది. తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి, ఫైట్లు కొంతమంది అనొచ్చు. మ్యూజిక్ తమన్ గారు, అయ్యా బాబోయ్, స్పీకర్లు బద్దరైపోయాయి. ఎప్పుడు స్పీకర్లు పగిలిపోవడం ఒక్కటే విన్నాము, ఈసారి చెవులు కూడా పగిలిపోతాయేమో, న్యూస్లో చూడాలి. చెవులు పగిలిపోయి రక్తాలు కారుతాయేమో, అలా కొట్టారు. ఎస్పెషల్లీ ఆ బ్రాహ్మణ అన్నదమ్ములతో వేదం పలికిస్తారు సినిమాలో, అదొకటి. తర్వాత ఇంకొకటి, అక్క చెల్లెళ్ళు 2 ఉంటారు, ఇన్స్టా రీల్స్ లో చూస్తూనే ఉంటారు అనుకుంటా మీరు, వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేదాలు నడుస్తా. అసలు అన్న తమన్ గారు, మీరు నిజంగా బాలయ్య బాబు గారు, బోయపాటి గారిది సినిమా అనగానే తమన్ గారు నందమూరి తమన్ అయిపోతారు. మీరు ఎలా కొడతారు మాత్రం నాకు అర్థం కాదు. బ్రహ్మాండం అసలు అన్న. విఎఫ్ఎక్స్ ఒకటే అంట, నాకు స్క్రీన్ మీద బాలయ్య బాబు గారు అఘోర వేషంలో కనిపిస్తున్నారు. పంచభూతాల్ని కంట్రోల్లో చేసుకొని ఆయన నడుస్తున్నారు. నాకు అవసరం లేదు విఎఫ్ఎక్స్. ఇద్దరి కోసం పుట్టింది బాలయ్య బాబు, బోయపాటి గారు, బి గోపాల్ పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరు సినీ ఫీల్డ్ ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా, అంత బాగా తీశారు బోయపాటి సీన్ గారి సినిమాకి. అన్న బాలయ్య బాబు గురించి చెప్పకండి అన్న, అసలు బుర్ర పాడన్న బాలయ్య బాబు అంటే. బాలయ్య బాబుకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన పేరు పెట్టి తీసిన ప్రతి సినిమా అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సీమసింహం, తర్వాత మన 6-7 సినిమా వచ్చింది. ఏదది గుర్తురావట్లే పేరు, ఏదది లెజెండ్ కాదు. ఒకటి బాలయ్య బాబు తీసిన సినిమా మాత్రం బోయపాటి గారు తప్ప ఇంకెవ్వరు తీయలేరు. ఒక బోయపాటి గారే బాలయ్య బాబుని హ్యాండిల్ చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు. చాలా టీంలు వచ్చాయి ఈ సినిమాని ఆపడానికి, కానీ గెలిచేది బాలయ్య బాబు టీం మాత్రమే. లాస్ట్ కి బాలయ్య బాబు టీమే గెలిచింది. మీ అందరికి ఏంటంటే అఖండ 3 శంబాల గురించి బ్రో, బాలయ్య బాబు డైలాగ్ చూసారా, చాలా సినిమాలు ఉంటాయి. లక్ష్మీనరసింహ సినిమా డైలాగ్ కొడదాం. ఫస్ట్ సినిమా డైలాగ్ లక్ష్మీనరసింహ స్వామి, కుమారస్వామి, గోపాల స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి సచివం తర్వాత
ఈసారి బొట్టు పెట్ట చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు మరీ మొక్క పెట్టారా మా నాన్న నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు సంభావన గట్టిపడినా బద్దలు కూడా సరే అరెస్ట్ చేస్తా. పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. తెలుగోడు దెబ్బ ఈ దెబ్బకి పాన్ ఇండియా రికార్డులు అన్ని బద్దలవుతాయి. పుష్ప బాహుబలి రికార్డులు అన్ని బద్దలైపోతాయి. ఇక బాలకృష్ణ నామ సంవత్సరం 2026 గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ గోపిచంద్ మళ్ళీ అయితే వస్తుంది. ఆ సినిమా కూడా రికార్డు బద్దలవుతుంది. ప్రపంచం మొత్తం జైపాలయ నుంచి నమస్కారం చేస్తారు. జై అఖండ, జై భారత్, జై బాలయ్య, జై ఎన్టీఆర్. హిందూపురంలో 3 సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఒక నందమూరి బాలకృష్ణ. రాజకీయంలో చూసుకున్నా, సినిమాలో చూసుకున్నా నిజాయితీ పరుడు, అవినీతి లేకుండా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు ప్రపంచంలో నిజమైన నాయకుడిగా, సినిమా హీరోగా పేరు పొందిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఇంకా ఆయన రికార్డు ఎవరు భద్ర కొట్టలేడు. మామూలుగా చించేస్తారు సినిమా. సినిమా సూపర్. అసలు మామూలుగా సినిమా మాత్రం అదిరిపోయింది. అసలు మీకు అదిరిపోతుంది సినిమా. మామూలుగా ఎవరో లాజిక్ కోసం అడగతాయా? సినిమా ఎంజాయ్ చేయండి. అదిరిపోతుంది సినిమా మాత్రం. అది కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు, అంత చేయలేదు. బాలయ్య గురించి ఎంజాయ్ చేయాలంటే పోయి బాలయ్య చూడండి. అసలు ఫస్ట్ హాఫ్ తమనన్న చించారేశాడు మ్యూజిక్. కానీ ఆర్మీ గ్రౌండ్కి వెళ్ళి కొట్టడం అమ్మా ఏదో సినిమా. అదిరిపోయింది సినిమా, సూపర్ అసలు.